వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో మహిళ మృతి కలకలం సృష్టిస్తోంది. వరకట్నం తమ కూతురు స్వాతిని మహేందర్ రెడ్డి చంపాడని ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. నిందితుడిని ఉరితీయాలంటూ ఆయన ఇంటికి తాళం వేసి బైఠాయించారు. ఊరి వదిలి వెళ్లిన మహేందర్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామంలోకి రానివ్వబోమని స్వాతి బంధువులు అంటున్నారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఉండడంతో బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో మహిళ మృతి కలకలం సృష్టిస్తోంది. వరకట్నం కోసం తమ కూతురు స్వాతిని మహేందర్ రెడ్డి చంపాడని ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. నిందితుడిని ఉరితీయాలంటూ ఆయన ఇంటికి తాళం వేసి బైఠాయించారు. ఊరి వదిలి వెళ్లిన మహేందర్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామంలోకి రానివ్వబోమని అంటున్నారు స్వాతి బంధువులు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఉండడంతో బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో మహిళ మృతి కలకలం సృష్టిస్తోంది. వరకట్నం కోసం తన కూతురు స్వాతిని మహేందర్ రెడ్డి చంపాడని ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. నిందితుడిని ఉరితీయాలంటూ ఆయన ఇంటికి తాళం వేసి బైఠాయించారు. ఊరు వదిలి వెళ్లిన మహేందర్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను కూడా ఎట్టి పరిస్థితుల్లో గ్రామంలోకి రానివ్వబోమన్నారు స్వాతి బంధువులు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఉండడంతో బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో మహిళ మృతి కలకలం సృష్టిస్తోంది. వరకట్నం కోసం తమ కూతురు స్వాతిని మహేందర్ రెడ్డి చంపాడని ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. నిందితుడిని ఉరితీయాలంటూ ఆయన ఇంటికి తాళం వేసి బైఠాయించారు. ఊరు వదిలి వెళ్లిన మహేందర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామంలోకి రానివ్వబోమన్నారు స్వాతి బంధువులు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఉండడంతో బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. దీనిపై డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అజయ్, ఏంటి డీటెయిల్స్? మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహిత స్వాతి హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే భర్త మహేందర్ రెడ్డి హత్య చేసినట్లు అతనే కన్ఫెస్ చేయడంతో పాటు నిన్న మహేందర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించిన తర్వాత కొన్ని కీలకమైన విషయాలు కేసుకు సంబంధించి ప్రాథమికంగా పోలీసుల దర్యాప్తులో కూడా తేలింది. మహేందర్ రెడ్డి స్వాతికి సంబంధించి ఇద్దరి మధ్య గత కొంతకాలంగా కూడా మనస్పర్ధలు ఉన్నాయి. తరచుగా ఆమె కాల్ సెంటర్ లో పనిచేస్తున్న తరుణంలో ఆమె తరచుగా ఫోన్లు మాట్లాడుతుండడంతో ఆ పైన కొంత అనుమానం కూడా అతడు రెగ్యులర్ గా అనుమానం వ్యక్తం చేసేవాడు అనేది కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న అంశం. సో 22వ తేదీ గొడవ జరిగిన తర్వాత 22వ తేదీనే యాక్స్ బ్లేడ్స్ కొనుక్కొని వచ్చి 23వ తేదీ ఆమెని గొంతు నుములి చంపిన తర్వాత మొత్తము శరీర భాగాలన్నింటినీ తల, చేతులు, కాళ్ళు అన్ని కూడా ముక్కలుగా కట్ చేసి ప్రతాప్ సింగారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ప్రతాప్ సింగారం మూసి వద్ద అవన్నిటిని కూడా పడేసినట్లు నిందితుడు కన్ఫెస్ చేసిన సిచ్యువేషన్. సో నిన్నటి నుండి కూడా ఆ బాడీ సంబంధించి శరీర భాగాల కోసము ఇటు హైదరాబాద్ డిఆర్ఎఫ్ టీమ్స్ గాలింపు చేపట్టాయి. నిన్న మధ్యాహ్నమే అతడు కన్ఫెస్ చేశాడు. నిన్న మధ్యాహ్నం కొంత మేరకు వాటిని గాలించే ప్రక్రియ కొనసాగించారు అధికారులు. కానీ ఒకవైపు ఇటు మూసి కొంత మేరకు వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో అక్కడ ప్రతాప్ సింగారం వద్ద ఎక్కడైతే ఆమె బాడీ పీసెస్ పడేశాడో అక్కడ కొంతవరకు గాలించారు. దాని తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఫలితం ఉంటుంది అని కొంత మేరకు హైడ్రాక్ సంబంధించి డిఆర్ఎఫ్ టీమ్స్ అధికారులు ఆశించినప్పటికీ కూడా నిన్న సాయంత్రం వరకు స్వాతి శరీర భాగాల కోసం గాలింపు అయితే చేపట్టారు. కానీ నిన్న ఎక్కడ కూడా దొరకని పరిస్థితి. సో ఈ రోజు మరికి కొద్దిసేపటి నుండే మళ్ళీ ఒక్కసారి ప్రతాప్ సింగారం వద్ద డిఆర్ఎఫ్ టీమ్స్ చేరుకున్నాయి. దాంతో పాటు ఈ రోజు కొన్ని ఇటు బోట్స్ కావచ్చు వాటన్నిటిని ఇటు స్టాఫ్ సంబంధించి కూడా కొంచెం అధికంగా డిప్లాయ్ చేసి ఈ రోజు గాలింపుని చాలా సీరియస్ గా చేయాలని అధికారులు భావిస్తున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతం శరీర భాగాలు కోసం అయితే అధికారులు గాలిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. దీంతో పాటు ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా అటు వికారాబాద్ స్వగ్రామంలో ఆందోళన చేస్తున్నారు. మహేందర్ రెడ్డి చేసిన హత్యకు సంబంధించి అంటే ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి, కానీ ఈ విధంగా చంపే రైట్ ఎవరు ఇచ్చారు అది కూడా అతి కిరాతకంగా మొత్తము బాడీని మొత్తం కూడా ముక్కలుగా చేసిన ఘటనకు సంబంధించి సో ప్రస్తుతం ఒకవైపు నిందితుడి ఇంటి వద్ద ఆందోళన కొనసాగుతుంటే మరొక వైపు ఇక్కడ పోస్ట్ మార్టం సంబంధించి కేవలం ముందెం మాత్రమే ఉంది. శరీర భాగాలు అన్ని కూడా మూసిలో పడేస్తారు. ఆ బాడీని మేము ఎట్టి పరిస్థితుల్లో తీసుకోము, ఆ శరీర భాగాలు మొత్తం కూడా దొరికిన తర్వాతనే బాడీని తీసుకుంటాము, అప్పుడే మేము పోస్ట్ మార్టం అంగీకరిస్తాము అంటూ కూడా ఒకవైపు కుటుంబ సభ్యులు స్వాతికి సంబంధించిన కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న
సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ఇప్పటికే బాడీ ఏదైతే ఇంట్లో దొరికిన బాడీ పీస్ ఏదైతే ఉందో దాని డిఎన్ఏకి సంబంధించి కూడా ఇప్పటికే డిఎన్ఏ చేయించారు. వీళ్ళు ఆ బాడీ పీస్ పైన కూడా కుటుంబ సభ్యులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే శరీర భాగాలన్నీ కూడా మూసిలో పడవేశారు. సో ఈ బాడీ పీస్ కూడా తన బిడ్డది కాదు అనే అనుమానాలు కొంతమేరకు కుటుంబ సభ్యులు తెరపైకి తీసుకొచ్చిన తరుణంలో నిన్న శాంపుల్స్ ని ల్యాబొరేటరీకి పంపించారు. దానికి సంబంధించి ఆ రిజల్ట్ కూడా వచ్చినట్లు మనకి కొంతమేరకు సమాచారం ఉంటుంది. సో ఏదేమైనప్పుడు కూడా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అతి కిరాతకంగా భార్యని అనుమానంతో ముక్కలుగా చంపి మూసిలో పడేసిన ఘటనకు సంబంధించి మాత్రం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అటు భర్త మహేందర్ రెడ్డిని రిమాండ్ తరలించారు. ఒకవైపు మాత్రం మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రము ఆ బాడీ పీసెస్ శరీర భాగాలు మూసిలో పడేశారు. ఆ శరీర భాగాలన్నీ దొరికిన తర్వాతనే బాడీని మేము తీసుకుంటాము, అప్పుడే అంత్యక్రియలు చేస్తామంటూ పట్టుబట్టి కూర్చున్న క్రమంలో ప్రస్తుతం సంబంధించిన టీమ్స్ ప్రతాప్ సింగారం మూసితో పాటు దాదాపు ఒక 10 నుండి 15 కిలోమీటర్ల వరకు ఆ మూసి పరివాహక ప్రాంతాల్లో మొత్తం కూడా సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. మరోవైపు మేడిపల్లిలో స్వాతి డెడ్ బాడీ కోసం డీఆర్ఎఫ్ బృందాలు యత్నిస్తున్నాయి. మేడ్చల్ ప్రతాపసింగారంలోని మూసి బ్రిడ్జ్ దగ్గరకు ఉదయమే చేరుకున్న ఈ డీఆర్ఎఫ్ బృందాలు నిన్న సాయంత్రం చీకటి పడే వరకు గాలింపు చర్యలు చేపట్టింది డీఆర్ఎఫ్ టీం. మరి కాసేపట్లో బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో వెతకనున్నారు. మరికొంతమంది ముందుకు వెళ్లి బోటు సాయంతో స్వాతి మృతదేహ భాగాల కోసం గాలించనున్నాయి హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు. మరోవైపు స్వాతి కుటుంబ సభ్యులు కామారెడ్డిగూడ గ్రామంలో మహేందర్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు దొరికిన శరీర భాగాలకు పోస్ట్ మార్టం చేశారు. అయితే తల ఇతర భాగాలన్నీ దొరికిన తర్వాతే స్వాతి డెడ్ బాడీగా తాము గుర్తించగలగమంటున్నారు కుటుంబ సభ్యులు. మంచిగా ఉండు అట్లా చెప్పింది. అయితే మళ్ళీ మొన్న అయితే మెసేజ్ చేసింది, హాయ్ అని చెప్పి పెట్టింది. ఈవినింగ్ కూడా మెసేజ్ చేసింది, నేను రిప్లై చేయలేను. ఇక పడుకున్నా. ఇక అంతే. ఇంతకుముందు మహేందర్ నా కాలేజ్ దగ్గరకు వచ్చి మీ అక్కకి పిచ్చిలేసిందని చెప్పిండు. నేనేం చేసిన నమ్మి బయటికి వచ్చిన. నేను కాల్ చూసినాక డౌట్ వచ్చింది. నేనేం చేసిన మా అక్కకి కాల్ చేసి నేను వస్తా అని చెప్పిన. మా అక్కకి కాల్ చేసి తిన్నావా అట్లా అడిగి ఫోన్ కట్ చేసేసిండు. ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసరికి మీ అక్కకి చెప్పకని చెప్పి మెసేజ్ పెట్టిండు. నేనేం చేసిన మా అక్కకి ఫోన్ చేసి ఇట్లా వచ్చిండు, ఎందుకు వచ్చిండు అని చెప్పేసి అన్న. అమ్మకి చెప్పాలా అని చెప్పేసి అంటే అమ్మకి చెప్పకు డాడీకి చెప్పక అని చెప్పేసి అన్నది. ఇంకా చెప్పి మా అక్క నువ్వు ఎందుకు పోయినావు, మా చెల్లెల దగ్గర పోవడానికి కారణం ఏందని చెప్పేసి అడిగింది. అంటే ఏం చెప్పిండో తెలియదు. మా అక్క అప్పటికి ఇక చాలా ఏడ్చి వెళ్ళిపోయి హాస్టల్ ఉంది ఒక 4 days. మళ్ళీ తనే తొలికొచ్చి ఉంచిండు. ఇక అట్లా వేసిండు. చాలాసార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్, మస్తు హింసించిండు. ఆమె ఎంత కొట్టినా ఎంత వేసినా సరే మంచిగా అంటే ఏదో మీది మాటలకు ప్రేమ అయితే చూపించిండు. ఇక నమ్మించిండు, ఇక మోసం చేసిండు. కానీ ఇప్పుడు ఆమె ఇట్లా చంపిండో అట్లా ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి, లేదంటే ఉరి శిక్ష ఇప్పించాలి. మీరే వేయాలి ఏదన్నా ఒకటి. మేమైతే బతుకము. మా డాడీ కూడా ఆటో డ్రైవింగ్ చేస్తాడు. మా డాడీ పైన ఇంకా చాలా కక్ష. ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చి చంపేది తెలియదు. అదే చాలా సైకో సార్. అది ఎప్పుడు చంపేది తెలియదు. మా డాడీ లేకపోతే మేమైతే ఎట్లయినా ఉండం. నేనైతే మా అక్క చచ్చిపోయింది సార్, నేను బతుక అని గురి శిక్ష చేపిస్తే ఏదన్నా ఒకటి, లేదంటే ఆయన పేరు మీదనే చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం. మా అమ్మ మా డాడీ అయితే ఎట్లయినా బతకరు. వాళ్ళు ఏదో ఒక టెన్షన్ పెట్టుకొని అయితే చచ్చిపోతారు. మేము ఇక బతికి ఏం లాభం లేదు అని గురి శిక్ష చేసి మా వాళ్ళు ఎట్లా ఉన్నా ఇక నేను చూసుకొని ఉండగలుగుతాను.